ఏదేదో వాగేశాను. ఇప్పుడెలా? ఎలా అంటావేంటే, వెళ్ళి ఏట్లో దిగి సాగు. ఫోన్ చేసి అట్నుంచి హలో అన్నప్పుడు ఇట్నుంచి విషయం చెప్పాలి. ఎవరెట్టారంటో తెలుసుకోకుండా లోటా 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 వాగేయటమేనా? నిత్య ఫోన్ ఈ స్వరూప్ ఎత్తుతుందని నాకే తెలుసు. ఇప్పుడు తెలిసిందిగా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. హలో హలో హలో. ఏంటి ప్లాన్ అంటున్నారు? ఏం లేదండి. నేను విన్నాను, నిజం చెప్పండి. అదేంటంటే జై మంగ ఓ కాంటెస్ట్కి వెళ్తున్నారండి. అందులో 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 ఏమిటి చెప్పండి. ఆ కాంటెస్ట్ లో నిత్యవేణ చేయబోతుందా? అది అది ఏదో సర్ప్రైజ్ చేయబోతుందండి. సర్ప్రైజ్ ఏంటి? అన్నీ మమ్మల్ని అడుగుతారేంటి? మీ కూతురు మీ ఇంట్లోనే ఉందిగా, తన్నే అడగండి. ఉంటాను. అమ్మయ్యా, ఎలా మేనేజ్ చేశాను? బాగా చేశానా? వెనకటికి నీలాంటిదే. నీ కొడుకు పేరేంటి వియ్యపురాలా అని అడిగితే, నా కొడుకు పేరు తెలియదు కానీ నీ అల్లుడి పేరు తెలుసు అన్నదంట. అలా ఉంది నీ వ్యవహారం. చెప్పి చెప్పకుండా నిత్య ప్లాన్ చెప్పేశావు. కాంటెస్ట్ లో నిత్య ఏం చేయబోతుంది? తన ప్లాన్ ఏంటి? నా రూమ్ లో నా ఫోన్ పట్టుకుని ఏం చేస్తున్నావు? పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ రూమ్ లోకి రావటం, వాళ్ళ ఫోన్ తీసుకోవడం మేనర్స్ కాదని తెలీదా? నీకు మేనర్స్ నేర్పిందే నేను. నాకు మేనర్స్ తెలీదంటున్నావా? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు. నీ ప్లాన్ గురించి నాకు తెలిసిపోయిందని షాక్ అవుతున్నావా? సో నువ్వు వెయిట్ చేస్తున్న ఛాన్స్ వచ్చిందన్నమాట. గుడ్. కాంటెస్ట్ లో ఏం చేయబోతున్నావు? చంద్రిక ఆంటీ చెప్పలేదా? నువ్వు చెప్తే వినాలనుంది, బట్ నాకు చెప్పాలని లేదు. సీరియస్ గా అడుగుతున్నాను. వాట్ ఈస్ యువర్ ప్లాన్? వై ఆర్ యు టెన్షన్ మామ్? నీ పెద్ద కూతురికి ఏమైనా అవుతుంది అనా? ఇదే టెన్షన్ నిన్న మొన్న ఎందుకు లేదు మామ్? నీ చిన్న కూతురు 2 days ఫుడ్ తినలేదు, వాటర్ తాగలేదు, నిద్రపోలేదు, నరకం చూసింది. అప్పుడేమైంది నీ టెన్షన్? నీ పెద్ద కూతురుపై ఉన్న కేరింగ్ చిన్న కూతురుపై ఎందుకు లేకుండా పోయింది మామ్? నువ్వు చేసిన తప్పుకి నీకు పనిష్మెంట్ పడింది. ఓ, తప్పు చేస్తే పనిష్మెంట్ పడుతుంది. నేరము శిక్ష. గుడ్. మరి నన్ను 2 days బాధ పెట్టి జై మంగ కూడా తప్పు చేశారు కదా మామ్. మరి వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉండాలి కదా, వాళ్ళు కూడా బాధపడాలి కదా. నువ్వు చేస్తుంది వాళ్ళు చేసింది ఒకటేనా? పెయిన్ ఎవరికైనా ఒక్కటే మామ్. ఆకలి, దాహం, నిద్ర మనుషులందరికీ ఒక్కటే. మంగను గుచ్చితే బ్లడ్, నన్ను గుచ్చితే వాటర్ అని వేరువేరుగా రావు కదా. అది హర్ట్ అయినా నేను హర్ట్ అయినా బ్లడ్డే వస్తుంది. నా పేషెన్సీని పరీక్షించకు బేబీ. మర్యాదగా ప్లాన్ ఏంటో చెప్పు. చెప్పను. ఇప్పటి వరకు ప్రతిదీ చెప్పే చేశాను. బట్ నౌ చేసాకే చెప్తాను. దిస్ ఇస్ నాట్ గుడ్ బేబీ. ఐ నో మామ్. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ ఐ నో. అయినా నీ దృష్టిలో ఆ జై పెద్ద హీరో కదా, ఆ మంగ దేవత. తనని తాను కాపాడుకోవటం మంగకి బాగా తెలుసు. మంగని ఎలా కాపాడుకోవాలో జైకి ఇంకా బాగా తెలుసు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు?
ప్లాన్ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అని నేను కదా టెన్షన్ పడాలి. బేబీ దయచేసి ఎలాంటి పిచ్చి పనులు చేయకు. నో మామ్, ఐఎమ్ నాట్ క్రేజీ. సార్ మీ గురించి చాలా విన్నాం. మీరు మా కాంటెస్ట్ కి రావడం మా అదృష్టం సార్. పాశ్చాత్య దేశాల్లో చిన్న చిన్న కారణాలకే దంపతులు విడిపోతున్నారు. అదే మన ఇండియాలో వివాహ వ్యవస్థకి ఎంతో విలువ ఉంది. నైస్ థాట్. ఐ రియలీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మా కాంటెస్ట్ కి రావడం వల్ల మా ప్రయత్నానికి మరింత బలం చేకూర్చింది. కాంటెస్ట్ ఓ రిసార్ట్ లో 2 రోజుల పాటు జరుగుతుంది. అక్కడ రకరకాల గేమ్స్ ఛాలెంజెస్ ఉంటాయి. ఆ వివరాలు నాకు తెలుసు. వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. యూ టూ. మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ మ్యామ్. మంగ కాల్ చేస్తుంది రానా. హలో మంగ. హలో అమ్మా. ఎక్కడున్నావు మంగ? ఆయన నేను పోటీలో పాల్గొనడానికి వచ్చావమ్మా. మేం సెలెక్ట్ అయ్యాం. పోటీలు జరిగే 2 రోజులు ఒక రిసార్ట్ లో ఉండాలంట. అక్కడ మాకు ఆటలు పాటలు ఉంటాయట. ఏవో పరీక్షలు కూడా పెడతారట. అమ్మా వింటున్నావా? ఆ మంగ. ఆనందంగా ఉందమ్మా. చాలా రోజుల తర్వాత ఆయనతో కలిసి సంతోషంగా గడపబోతున్నాను. కడుపుతూ ఉన్నావు. ఇప్పుడు ఈ పోటీలవి అవసరమా మంగ? అయ్యో అమ్మా, నీకు అసలు విషయం చెప్పలేదు. ఈ పోటీకి నేనొచ్చింది నా కోసం కాదు, నిత్య నుంచి ఆయన దృష్టి మళ్లించడానికి, ఆయన నిత్యని మర్చిపోవడానికి. తెలుసే, నువ్వేం చేసినా నీ చెల్లెల గురించే ఆలోచిస్తావు. అదేమో నిన్నెలా అంతం చేయాలని ఆలోచిస్తుంది. ఈ 2 రోజులు ఆయన అన్నీ మర్చిపోయి నాతో ఉంటారమ్మా. ఆ తర్వాత కూడా ఆ ప్రభావం ఆయనపై ఉంటుంది. నిత్య గురించి పూర్తిగా మర్చిపోతారు. అందుకే చాలా కష్టపడి ఆయన ఒప్పించాను. నా ప్లాన్ మంచిదే కదమ్మా? మంచి చేయడం తప్ప చెడు చేయడం నీకు తెలియదు కదే. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏం లేదు మంగ. మరి గొంతెందుకు వేరేలా ఉంది? నేను బాగానే ఉన్నాను. నువ్వు కూడా బాగుండాలి. నువ్వు, నేను, ఆయన, నిత్య అందరం బాగుంటామమ్మా. అందరికీ మంచి జరుగుతుంది. ఏదేమైనా మీరు ఈ ఇంటర్వ్యూకి వచ్చి ఈ కాంటెస్ట్ లో సెలెక్ట్ అయినందుకు కంగ్రాట్స్ సార్. కాంటెస్ట్ లో విన్నయ్యకు చెప్చారి. మీరు కాక ఇంకెవరు గెలుస్తారు సార్? ఏమోచారి, నాకు ఇవన్నీ ఇష్టం లేదు. కంపెల్ చేసి తీసుకొచ్చారు. అలా అని కాంటెస్ట్ లో మీరు అయిష్టంగా పార్టిసిపేట్ చేయకండి సార్. మేడం గారి మీద ఉన్నటువంటి ప్రేమని గెలవడం మీద పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మీరు ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఎనీ ప్రాబ్లం? మీకు థ్రెట్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు థ్రెట్? ఎస్ సార్. మీ పైన గాని మీ మిస్సెస్ పైన గాని దాడి జరగొచ్చని మాకు ఇన్ఫార్మర్ చెప్పారు. మీరు ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయకపోవడమో లేదా కేర్ఫుల్ గా ఉండడమో చేయండి. మీకు ఫోన్ చేసింది ఎవరు సార్? తెలీదు. ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆకాశరామన్న ఉత్తరంలాగా ఆకాశరామన్న ఫోన్ కాల్ అన్నమాట. సారీ, కాల్ చేసింది జెంట్ కాదు, లేడీ. మీరు మా ప్రొటెక్షన్ కోరితే ఇస్తాం సార్.
నో నీడ్ ఇన్స్పెక్టర్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఉంటాను సార్. యమ్మరే యమ్మ. సరే సార్ ఇప్పుడు వచ్చిందా అసలైన కిక్కు. ఏమంటున్నారు సార్? ఇప్పటి వరకు ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలా వద్దా అని చిన్న డిస్టర్బెన్స్ ఉండేది. సీత కోరింది తన కష్టాలకు కారణమైంది, నువ్వు కోరింది నీ కష్టాలు తీయడానికి కారణం కాబోతుంది. మీరేమంటున్నారండి? నాకు అర్థం కావట్లేదు. రేపంతా అర్థమవుతుంది. సరే, పోటీలో మనమే గెలవాలి, మనకే ప్రైజ్ రావాలి. తప్పకుండా వస్తుంది బంగారం. ప్రైజ్ మనకు కాక మరెవరికి వస్తుంది? మీరు మనసారా అన్నారుగా, అది జరిగి తీరుతుంది. భోంచేసి త్వరగా నిద్రపోదాం, రేపు పొద్దున్నే రిసార్ట్కి వెళ్ళాలి కదా. లగేజ్ మొత్తం చదివావు కదా, ఏం మర్చిపోలే కదా? నేనేం మర్చిపోలేదు. మీరేదైనా మర్చిపోతే చెప్పండి, ఇప్పుడు బ్యాగ్లో పెట్టేస్తాను. ఒకటి మర్చిపోయాను. ఏంటండి? ఇది మర్చిపోయాను, బ్యాగ్లో పెట్టు. బ్యాగ్లో పెట్టు మంగా. గన్నెందుకండి? రాముడికి విల్లు బాణాలు ఎందుకో? మనం యుద్ధం చేయడానికి వెళ్తున్నామా, సరదాగా గడపడానికే కదా. ఆ సరదాలో ఏదైనా సమస్య వస్తే? ఏం సమస్య వస్తుందండి? ఓ, నీకు చెప్పలే కదూ, రీసెట్ లో మనకి థ్రెట్ ఉందని పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాపైనో నీపైనో దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. నాపై అటాక్ చేసే ధైర్యం నా రైవల్స్ కి లేదు. అటాక్ నీపైనే జరగచ్చు. నీ కంటిన్యూటీ ఎనిమి ఉన్నారు కదా. నాకు తెలిసి నీపై అటాక్ చేయబోయేది ఆ శత్రువే అయి ఉంటారు. ఆ శత్రువుకి ఆన్సర్ చెప్పాలి కదా, అందుకే ఈ ఆయుధం. లోపల పెట్టు. మనమేదో సంతోషంగా ఉండాలని వెళ్తుంటే మళ్ళీ ఈ ప్రమాదం ఏంటండి? అదే విధి. వెలుగు పక్కన చీకటి, సంతోషం పక్కన విషాదం, నవ్వు పక్కన ఏడుపు ఉంటాయి. ఇలా అయితే మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉందాం. నో 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 నో. ఎవరికి భయపడి మనం ఇంట్లో దాక్కోవడం ఏంటి? పైగా నీ శత్రువు ఛాలెంజ్ చేస్తుంటే నేను సైలెంట్గా ఉండడం ఏంటి? నీ ఆనందాన్ని తీర్చకపోతే నేనెందుకు మంగా? అన్ని మర్చిపోవడానికి వెళ్తున్నాం అనుకున్నాను, కానీ అక్కడ కూడా మీరు. మన ఆటపాటలకి ఏ లోటు రానివ్వనని నేను మాటిస్తున్నాను. ఆట ఆటే, వేట వేటే. హలో మంగా. హలో అమ్మా. ఆయన నేను రేపే రిసార్ట్కి వెళ్తున్నామమ్మా. 2 రోజులకు సరిపడా లగేజ్ సర్దుకున్నాను. ఎంత చెప్పినా వినకుండా వెళ్తున్నావు కదా మంగా. క్షమించమ్మా. ఆయన దృష్టి నిత్యం నుంచి మళ్లించడానికి నాకు వేరే దారి దొరకలేదు. పర్వాలేదులే మంగా,
కానీ జాగ్రత్త, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలి. అలాగేనమ్మా. అమ్మా, ఏంటి మంగా? నిత్యకోసారి ఫోన్ ఇస్తావా? ఈ పోటీ గురించి నిత్యకి చెప్పాలి. ఫోన్ ఇవ్వమ్మా. అది నిత్య ఇంట్లో లేదు మంగా. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అని నీ వల్ల నాకు నయా పైసా ఉపయోగం లేదు చంద్రిక. మళ్ళీ చెప్పండి. అంటే నేను నీకు ఏ రకంగా సహాయపడలేకపోతున్నాను అని అంటున్నాను. మాట మార్చకండి. సూపర్ డీలక్స్ రూమ్ కి ఆశపడి స్టోర్ రూమ్ లో పడేసానని కదా మీ బాధ? స్టోర్ రూమ్ లో నేను అడ్జస్ట్ అవుతాను, నువ్వు అవ్వగలవలేదోనని. ఏం చేస్తాం, అంతా మన కర్మ. అనవసరంగా ఈ పోటీకి తగలడ్డాం. 2 రోజులు ఎలా భరించాలో ఏంటో. అప్పుడే నిరుత్సాహపడక చంద్రిక. అమెరికా ట్రిప్ గుర్తు చేసుకో. 2 నెలలు అమెరికా మొత్తం చుట్టూ రావచ్చు. జై మంగళం మనకు అవకాశం ఇస్తారా ఏంటి? అమెరికా ట్రిప్ ని వాళ్ళే ఎగరేసుకుపోతారు. చేదానా, జై చూడని అమెరికానా ఏంటి? మంగ అమెరికా చూడలేదు కదండి. జై ఇక్కడికి వచ్చింది నిత్య కోసం. నిత్య మంగకు స్వర్గాన్ని చూపిస్తుంది. మంగ చావడం ఖాయం, మనం అమెరికా వెళ్ళడం ఖాయం. ఇవన్నీ ఎప్పటికి జరిగాను? శాపం దాన్ని ఎప్పుడు ఎత్తుకెళ్తుందో ఆలోచించి తలనొప్పి వస్తోంది. ఓ మంచి కాఫీ తాగితే తప్ప తగ్గేలా లేదు. ఇదిగో అమ్మాయి, ఇలా రా. మాడుకో మంచి కాఫీ తీసుకురా. కాఫీ స్ట్రాంగ్ గా వేడిగా ఉండాలి, లేదంటే అది నీ మొహం మీద పోస్తాను. మొహం పగులుద్ది. అమ్మా నిత్య, నువ్వా? ఈ వేషం ఏంటమ్మా? ఈ గెటప్ లోనే ఈ రిసార్ట్కి వచ్చాను. ఈ 2 days ఇలాగే ఉంటాను. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఈ గెటప్లో నువ్వు అచ్చం సర్వెంట్ గర్ల్ లాగా ఉన్నావమ్మా. వాట్? అంటే నువ్వు ఏ వేషం వేసినా ఆ వేషానికి సూట్ అవుతావని మీ అంకుల్ ఉద్దేశం అమ్మా. అవునమ్మా, ఆ ఉద్దేశంతోనే అన్నాను. ఆ బాక్స్ ఇవ్వండి. ఒక్క నిమిషం అమ్మా. ఇదిగోమ్మా, నువ్వు మాకెలా ఇచ్చావో అలాగే నీకు తిరిగిస్తున్నాం. ఆ బాక్స్ మేము అస్సలు ఓపెన్ చేయలేదమ్మా. ఇంతకీ ఆ బాక్సులో ఏముందమ్మా? ఏముంటే మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. అది కాదమ్మా, నీ ప్లాన్ ఏంటో ఇంకాస్త డీటెయిల్ గా చెప్తే నీకు మేము హెల్ప్ చేస్తాం. నో, ఈ పని నేను మాత్రమే చెయ్యాలి. ఏందమ్మా, మాపై నమ్మకం లేదా ఏంది? నన్ను నేను కూడా నమ్మదలుచుకోలేదు. నా ప్లాన్ ని మాత్రమే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. అదే ఆ ప్లాన్ ఏంటా అని. ఆ మంగ కడుపులోని బిడ్డని చంపడం. ఇదే నీ ప్లాను? మంగారు చంపడమే అసలు ప్లాన్ అనుకున్నాం. దాన్ని చంపితే నా కసి తీరుతుంది గాని దాని ప్లేస్ లోకి నేను వెళ్ళలేను. దాని కడుపులోని బిడ్డని చంపినా కూడా దాని స్థానంలోకి వెళ్ళలేవు కదమ్మా. పైగా ఇంతకు ముందు కూడా దాని కడుపు పోగొట్టే ప్రయత్నం చేశావు కదా. ఈసారి దాని కడుపు మాత్రమే పోదు, జీవితంలో అది మళ్ళీ తల్లి కాలేదు. అంటే మంగని గొడ్రాలు చేయబోతున్నావా? అవును, కడుపులోని బిడ్డ పోయి మళ్ళీ బిడ్డ పుట్టే ఛాన్స్ లేక ఆ మంగ కుమిలిపోవాలి. తనంతట తానే ఆత్మహత్య చేసుకోవాలి. జై కుంగిపోవాలి. వంశం కోసం, వారసుడి కోసం జై నన్ను వెతుక్కుంటూ రావాలి. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇదే నా ప్లాన్. చాలా బాగుందమ్మా. జైని నీ దారిలోకి తెచ్చుకోవడానికి మంచి ప్లానే ఆలోచించావు. కాకపోతే ఏంటి? ఏదైనా ప్రాబ్లమా? జై నీ కోసం గన్ను తీసుకొచ్చాడమ్మా. నా కోసం గన్ తేవడమేంటి? అంటే జై ముందు ఈ పోటీకి ఒప్పుకోలేదమ్మా. ఇంట్లో వాళ్ళు చెప్పాక అయిష్టంగా ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే పోలీసులు వచ్చి థ్రెట్ ఉందని చెప్పారో
అప్పుడే వాడి పోటీని సీరియస్ గా తీసుకున్నాడమ్మా. ఆ థ్రెట్ నీ వల్లేనని జై అనుమానిస్తున్నాడు. నిన్ను పట్టుకోవడానికే జై ఈ పోటీకొచ్చాడమ్మా. గన్ను కూడా తెచ్చాడంటే నీ ప్రాణాలు వాడి చేతిలో. స్టాప్ ఇట్. జై బుల్లెట్టే కాదు, జై షాడోను కూడా నా మీద పడనివ్వను. నేనిక్కడికి వచ్చింది నేననుకున్నది చెయ్యడానికి కానీ జైకి దొరికిపోవడానికి కాదు అని నువ్వనుకుంటే సరిపోతుందమ్మా. జై ఇక్కడికొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు, నీపై రివెంజ్ తీర్చుకోవడానికి. జై నా మీద రివెంజ్ తీర్చుకుంటాడో, నేను ఆ మంగ పైన రివెంజ్ తీర్చుకుంటాను. వెయిట్ అండ్ సీ. మీ స్వహస్తాలతోనే మీ శ్రీమతికి తినిపించడం స్టార్ట్ చేయండి. సూపర్ అండి, చాలా బాగుంది. అబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయిందండి. థ్యాంక్స్. అబ్బా, చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఆగనుడు, పులికి పులిహార తినిపిస్తాను. బాగుందా చంద్రిక? నీ పొంత పంపురా, నీ స్వార్థం కాదు, నీ బాగుందండి, చాలా బాగుంది. చూసారా, మా ఆవిడకి నా పులిహార నచ్చింది. కొట్టండి సపోర్ట్లో. జై, మీరు కానివ్వండి. జై, బంగాళాబోబో అంటే సాలాడా? సారీ, నిజానికి నేను చేసిన డిష్ నా ఫ్రెండ్ అడిగితే ఇచ్చాను. బ్రో, నాకు నూడిల్స్ చేయడం కూడా రాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు చేసిన డిష్ నాకు ఇస్తే మా ఆవిడకి నూడిల్స్లో కలిపి పెడతాను. ష్యూర్, మొత్తం మీరే తీసుకోండి. మరి మీకు? నా ప్లాన్ వేరే ఉంది. సో నా ఫ్రెండ్ కోసం నేను చేసిన డిష్ త్యాగం చేసి నా శ్రీమతి కోసం సలాడ్ ప్రిపేర్ చేశాను. సలాడ్ ఎందుకు చేశానంటే నా శ్రీమతి ఇప్పుడు ప్రెగ్నెంట్. తనకి మల్టీవిటమిన్స్ కావాలి, అందుకే అన్ని రకాల విటమిన్స్ తనకి తన కడుపులో ఉన్న బేబీకి అందేలా ప్రిపేర్ చేశాను. మై డియర్ బంగారం, ఈ సలాడ్ నీకు ఓకేనా? మీరు చేసింది ఏదైనా నాకు ఓకేనండి.
ఏంటమ్మా ఇలా జరిగింది? జై బాగానే హ్యాండ్ ఇచ్చాడుగా. అది ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఈ రిసార్ట్ నుంచి వెళ్లే లోపం నేను అనుకున్న ప్లాన్ ఫినిష్ చేస్తాను. అది సరేనమ్మా, నువ్వు పౌడర్ కలిపిన ఫుడ్ తిన్న అమ్మాయి పరిస్థితి ఏంటి? ప్రెగ్నెంట్ కాని లేడీస్ ని ఆ పౌడర్ ఏమీ చేయదు. బతికిచ్చావమ్మా, లేకపోతే అనవసరంగా నీ ప్లాన్కు ఒక అమాయకురాలు బలైపోయేది. ఇప్పుడు రెండో జంట మిస్టర్ అండ్ మిస్సెస్ వసుధాభిరాములు. వీళ్ళకిచ్చే టాస్క్ బనానా టూత్ పిక్స్ విత్ స్ట్రాస్. రండి రండి మేడం, పట్టుకోండి. మేడం గారు బనానాకి టూత్ పిక్స్ గుచ్చుతారు. 5 నిమిషాల్లో మీ శ్రీవారు వాటికి స్ట్రాస్ తొడుగుతారు. రెడీ? రెడీ. స్టార్ట్. 1 2 3. మీరు కూడా గెలిచారు. వెళ్ళండి, వెళ్ళి మీ ప్లేస్ లో కూర్చోండి. ఇక తర్వాత జంట మిస్టర్ అండ్ మిస్సెస్ శిరీషా కృష్ణలు. మీకు ఇవ్వబోతున్న టాస్క్ జడ వేయడం. మేడం గారికి సార్ ఇప్పుడు అందంగా జడ వేయాలి. మీకు కూడా 5 నిమిషాలు టైం అండి. రెడీ? తీసుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్. వావ్, అద్భుతంగా జడవేశారు. మీ శ్రీమతి మనసుతో పాటు ఇక్కడ ఉన్నవారు అందరి మనసులో గెలిచారు. చెప్పట్లు. కూర్చోండి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న జంట మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రియాంక శ్రావణ్. వీళ్ళకి ఇవ్వబోతున్న టాస్క్ కుర్చీలో క్వీన్. ఒక్క నిమిషం. వారి శ్రీమతిని వారు ఎంత ఎత్తులో చూడాలనుకుంటున్నారో చూసేద్దాం. కమాన్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్యాంటాస్టిక్. మీ శ్రీమతిని మీరు అందరంత ఎత్తులో చూడాలనుకుంటున్నారన్నమాట. వెల్ డన్, వెల్ డన్. కూర్చోండి. ఆఖరిగా రాబోతున్న జంట మిస్టర్ అండ్ మిస్సెస్
జై సూర్య సార్ మంగతాయారు మేడం. మాకే టాస్క్ ఇవ్వబోతున్నావు చారి. భార్య సైగలు భర్త మాటలు అంటే ఏంటి చారి గారు? సింపుల్ మేడం. మేము మీకు పదాన్ని చూపిస్తాం, మీరు సైగలతో సార్కు ఆ పదం గురించి చెప్పాలి. సార్ ఆ పదం ఏంటో చెప్పాలి. ఓర్ని ఇంతనా? చాలా ఈజీ చారి గారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, రండి మొదలు పెట్టండి. మేడం 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 ఎక్కడికి వెళ్తున్నారు? మీ సార్ దగ్గరికి చారి గారు. అదేమిటి మేడం, సార్కు మీకు గొడవైంది కదండి, ఎలా వెళ్తారు? గొడవ అయితే వెళ్ళకూడదా చారి గారు? తప్పు చేసింది సార్ కదా మేడం, ఆయనే వచ్చి సారీ చెప్పాక వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు చారి గారు? ఆయన తప్పు చేయడం ఏంటి? నేను కదా తప్పు చేశాను. ఆయనకు సరిగ్గా వివరించలేకపోయాను. లేదు మేడం, మీరు కరెక్ట్ గానే చెప్పారు, సారే కరెక్ట్ గా అర్థం చేసుకోలేదండి. ఏవైనా కావచ్చు చారి గారు, 10 మందిలోనూ ఆయన నా వల్ల అవమానపడ్డారు, ఓడిపోయారు. భార్యగా ఆయన్ని తలెత్తుకునేలా చేయాలే కాని తల దించుకునేలా చేయకూడదు కదా. అయినా భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం గొడవలుండవే ఏంటి? గొడవ పడతారు, విడిపోతారు, తిరిగి కలుసుకుంటారు. విడిపోయి కలుసుకోవడం ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అది అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. ఈ ప్రపంచంలో గొడవ పడని దంపతులు ఉండరు. ఉన్నారు అంటే వాళ్ళ కాపురంలో ఏదో లోపం ఉన్నట్టు లెక్కచారి గారు. దేవుళ్లే గొడవ పడతారు తెలుసా? శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకం రాలేదా? పార్వతిపై శివుడెప్పుడూ అలగలేదా? సరస్వతీదేవి బ్రహ్మ దెబ్బలాడుకోలేదా? మనుషులం మనమెంత చారిగారు. భార్యాభర్తల మధ్య బంధం చాలా గొప్పది చారిగారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి కానీ అహం ఉండకూడదు. ఒకరికొకరు సమానం కానీ ఒకరికంటే ఒకరు గొప్ప కాదు. ఆయనకి నేనంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని వదిలేసి నేను 7లో బతకగలనా? అందుకే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నేనే తప్పు చేశానని సారీ చెప్పేలోపు ఆయన కరిగిపోతారు, నన్ను కౌగిట్లోకి తీసుకుంటారు. ఇదంతా మీకు అర్థం కాదులే. ఎప్పుడైనా మీరు మీ మీనాక్షితో గొడవ పడితే కదా. రేపటి నుంచి గొడవ పడతాను మేడం. అయ్యో, ఊరికే అన్నాను చారి గారు. మీనాక్షి గారిని బాధ పెట్టకండి. ఉంటాను. సరే మేడం. ఇప్పుడు ఏమంటారు మేడం? ఇంతటితో ఈ ప్రోగ్రాం ఫినిష్ చేస్తున్నాం చారి గారు. అదేమిటి మేడం, రేపటి వరకు టైం ఉంది కదా. అవసరం లేదు చారి గారు, ఎన్ని టెస్టులు పెట్టినా ఈ జంటే గెలుస్తారు. మాకు కావాల్సింది ఇలాంటి జంటే. మరి మిగతా జంటల పరిస్థితి? అన్ని జంటలు బాగున్నాయి, ఈ జంట ఇంకా బాగుంది. అంటే మా సారు మేడం ఓడిపోయి గెలిచారన్నమాట. భార్యాభర్తల ముందు గెలుపోటములు చాలా చిన్నవి. ఎంత పెద్ద గొడవ జరిగినా కలిసి ఉండటమే మన వివాహ వ్యవస్థ గొప్పతనం. అది జయమంగలు నిరూపించారు. ఈ పోటీతో పాటు మా హృదయాలను కూడా గెలిచారు. వాళ్లే విజేతలు. థాంక్స్ అండి. వాళ్ళ గెలుపుకు మీరు కూడా ఒక కారణం చారి గారు. ఆంజనేయుల్లో ఉండి ఆ సీతారాముల్ని గెలిపించారు. డబుల్ థాంక్స్ అండి.
ఎక్కడికమ్మా మంగా? ఆయన దగ్గరికి పిన్ని. మీకంత గొడవ జరిగితే మళ్ళీ పౌరుషం లేకుండా వాడి దగ్గరికి వెళ్తావా? అదేంటి పిన్ని, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ కాని పౌరుషాలు పంతాలు కాదు. కరెక్టేనమ్మా, కానీ వాడు నీపై కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్తే మళ్ళీ గొడవ జరుగుతుంది. ఏం కాదు పిన్ని, ఒక్క క్షమాపణ చెప్తే ఆయనే కరిగిపోతారు. పారా హుషార్, 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 పారా హుషార్. ఆడపిల్లలందరికీ మా ఆయనలాంటి భర్త దొరికితే ఆడపిల్లల ఆత్మహత్యలే ఉండవు, వరకట్నపు చావులు ఉండవు, వేధింపులు ఉండవు. కాపురం కళ్యాణ వైభోగం అవుతుంది. ఇది నా గెలుపు కాదు, నా భార్య గెలుపు. ఇది తన గొప్పతనం. ఇది ఈ నేల గొప్పతనం, ఈ గాలి గొప్పతనం, ఈ నీటి గొప్పతనం, ఈ దేశం యొక్క గొప్పతనం. ఎంతోమంది పరదేశీయులు మన దేశంపై దండయాత్ర చేశారు. డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిషర్స్ ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. వారంతా ఈ దేశపు సిరి సంపదని దోచుకెళ్లారే కానీ మన సంస్కృతిని, విలువల్ని దోచుకోలేకపోయారు. ఈ దేశం నుండి విదేశీయులు నేర్చుకోవాల్సింది మన సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలే. ఇక ఈ పోటీ విషయానికి వస్తే నేను నా శ్రీమతి ఎంతగానో ఎంజాయ్ చేశాం. నా ఈ 2 గెలుపులు, ఒకటి నా శ్రీమతితో కలిసి, రెండోది నా వ్యక్తిగత విజయం. నేను ఏది నిజమని నమ్ముతున్నానో, దేనికోసం వెతుకుతున్నానో అది నాకిక్కడ దొరికింది. నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను. ఇక నుంచి నన్ను ఛాలెంజ్ చేసిన వాళ్ళకి ఆ మనశ్శాంతి ఉండదు, ధైర్యం ఉండదు, దాక్కోవడానికి ప్లేస్ కూడా ఉండదు. సారీ, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలీదు, బట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వారికే చెప్తున్నాను, అసలైన కాంటెస్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. రిస్క్లు ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. అమెరికా ట్రిప్పే పోయిందే. ఇట్స్ గాన్, ఇట్స్ గాన్, ఇట్స్ గాన్. వచ్చే వచ్చే ఇంటికి ఇంకో కప్పే వచ్చే. ఇట్స్ కమ్, ఇట్స్ కమ్, ఇట్స్ కమ్. వచ్చే. చూసావా చంద్రిక, మనం ఓడిపోయామని ఆ చారిగడి ఎలా గంతులేస్తున్నాడు. జయమంగ గెలిచారన్న సంతోషం కంటే మనం ఓడిపోయిన సంతోషం ఎక్కువగా ఉంది. అనవసరంగా మనం పోటీకి వెళ్ళాం. వెళ్తే వెళ్ళాం గాని ఆ నిత్యకి హెల్ప్ చేశాంగా. దానివల్ల మనకు ఒరిగి సచ్చిందేంది. ఈ రిజల్ట్ ఇప్పుడుండదు, ముందు ముందు నిత్య మనకి హెల్ప్ చేస్తుంది. దాని మొహం హెల్ప్ చేస్తుంది, దానికి హ్యాండ్ ఇవ్వటమే తెలుసు. మనకేం హెల్ప్ చేస్తుంది.
సచ్చినోడు. అబ్బో అయ్యో. జేజీ మేం సాధించాం జేజీ. అత్తయ్య మేం గెలిచాం. శివపార్వతులు సీతారాముల్లాంటి మీకు కాక ఇంకెవరికొస్తుందమ్మా ఉత్తమ జంట అవార్డు? పోటీకి మీరు వెళ్లడంతోటే మీ గెలుపు ఖరారైందమ్మా. బాగా చెప్పారు మేడం. కొంతమంది కప్పు ట్రిప్పు కొట్టేద్దామని వెళ్ళారు. ఏది దురాశ దుఃఖమునకు చేటు అని తెలియక. చంద్రికా ప్రసాదులు మీకేం ప్రైజ్ వచ్చింది? వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడమే రాదు, ఇక వాళ్ళకి ప్రైజులేమొస్తాయి బామ్మగారు? మేమేం ప్రైజుల కోసం వెళ్ళలేదు వదినా, జయమంగళకి తోడుగా ఉండాలని వెళ్ళాం. మరే నాకు మా ఆవిడ, తనకు నేను ప్రైజులం. మళ్ళీ మాకు ప్రైజులు అవసరం లేదు. అవునవును, అలా సరిపెట్టుకుంటేనే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. పోటీకి మాతో పాటు మరో 4 జంటలు కూడా వచ్చాయి జేజీ. మరొక విషయం మంగా, తప్పుగా అనుకోకు. మగాడ ఆస్తుల గురించి వ్యాపారాల గురించి ఆలోచించినా తప్పులేదు. తాగుడు జూదం లాంటి వ్యసనాలు అలవాటు చేసుకున్నా పర్వాలేదు. కానీ పరాయి ఆడదాని గురించి ఆలోచించటం చాలా ప్రమాదమమ్మా. నీ చేయి దాటిపోకుండా చూసుకో. ఎంతైనా నిత్య జైని ప్రేమించింది. జై కూడా నీకంటే ముందు నిత్యని ప్రేమించాడు. నాకు అలాంటి అనుమానాలేం లేవు పిన్ని. ఆయనపై నిత్యపై నాకు నమ్మకం ఉంది. అది మరీ మంచిదమ్మా. వెళ్ళి జై మనసు మార్చు. వెళ్ళమ్మా. మంగా వెళ్ళమ్మా. ఏంట్రా చూస్తున్నావు? నీ పాచిక పారలేదని ఫీల్ అవుతున్నావా? శకుని మందర్ లాంటి వాళ్ళ గురించి భారత రామాయణాల్లో చదివాను. ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాను. అంటే నీ కంటికి మేము శకుని మందర్లా కనిపిస్తున్నావేంట్రా? వాళ్ళు చచ్చి మళ్ళీ పుడితే ఎలా ఉంటారో అచ్చు అలాగే ఉన్నారు మీ ఇద్దరు. 2 పురాణాలను 2 యుగాలను కలిపిన ఘనత మీకే దక్కిందండి. పిచ్చివాగుడు వాగావంటే ఈ పౌడర్ డబ్బాతో నీ మొక్కని పచ్చడి చేస్తాను. మీరు జైసారు మనసు మీద కొడుతున్నారు, నా మొహం మీద కొట్టడం మీకు లెక్క? మీ మనస్సాక్షిపై ఒట్టేసి చెప్పండి, మీరు చేస్తుంది తప్పో ఒప్పో. జైసారు మీ మేనల్లుడు, మీకు ఆశ్రయం ఇచ్చిన మంచి మనిషి. కుటుంబంలో మిమ్మల్ని ఈ కుటుంబంలో భాగం చేసి జీవితాంతం పోషిస్తున్న గొప్ప వ్యక్తి, మీకు విలువని గౌరవాన్ని ఇస్తున్న వ్యక్తి. అలాంటి దేవుడికి మీరు ద్రోహం చేస్తున్నారు. మంగా మేడం గారికి అపకారం చేస్తున్నారు. నిత్య గారు దొరికిన రోజు ఆవిడ మాత్రమే కాదు, మీరు కూడా దోషులవుతారు. గుర్తుపెట్టుకోండి. చారిగాడు చెప్పింది నిజమే కదా చంద్రిక? మనం తప్పు చేస్తున్నాం. ఏంటి తప్పు? ఈ ఇంటి కోడలుకున్న విలువ ఆడబడుచులకు లేదు. ఇంటి అల్లుడన్న గౌరవం మీకు లేదు. ఈ ఇంటి కోడలు కావాల్సిన మన కూతురు ఎక్కడో దిక్కులేందాల్లా బ్రతుకుతోంది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంతకంటే కారణం ఇంకేం కావాలి? మంగను చంపడానికి నిత్యకి సాయం చేస్తున్నాం. ఆ తర్వాత నిత్యని చంపి స్వప్నని ఇంటి కోడల్ని చేస్తాం. అంతే. ఇది మారదు, మారకూడదు. ఏవండి, అయితే నన్ను వదిలేస్తారా? మీ బేబీని కూడా వదిలేస్తారా? అయినా ఇందాక సారీ చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? నేనెప్పుడు సారీ చెప్పాను? ఇప్పుడే కదా వచ్చాను. ఏంటేంటేంటేంటేంటి? నేను ఇందాకొచ్చానా? సారీ చెప్పానా? కౌగిలించుకోమన్నానా?
కిస్ పెట్టమన్నానా? కలేవైనా కన్నారా? లేదండి, నిత్య ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. నన్ను నమ్మండి. అవును సార్, మీరు నిత్య గారి గురించి పదే పదే ఆలోచించడం వల్ల మీకు అలా అనిపించి ఉండొచ్చు సార్. నిత్య గిత్య ఎవరు రాలేదురా, మేము ఇక్కడే ఉన్నాం కదా. ఆయన నిత్య చనిపోయింది కదా అల్లుడు, ఎలా వస్తుంది? ఏవండి, ఈ 2 కప్పులు చూసారా? రామ లక్ష్మణుల్లా కాదు, లవకుశల్ల ఎంత బుజ్జిగా ఉన్నాయో. బెస్ట్ కపుల్స్ పోటీకి వెళ్లే ముందు చెప్పానా ఈ కప్పుకు తోడుగా ఇంకో కప్పు కావాలని? అన్నట్టుగానే మనకి 2వ కప్పు వచ్చేసింది. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఏంటండి రేడియోలో ఒక్కదాన్నే వాగుతున్నాను, మీరేం మాట్లాడరేంటి? నీ ఆనందమే నా ఆనందం మంగ. మరి ఆనందంగా లేరేంటి? ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో దూరమైనట్టు అంత దిగులెందుకు? గెలిచినందుకు సంతోషంతో నేను, ఓడిపోయిన నా బాధతో మీరు మందు కొడదాం. పదమావా. ఏంటి మా ఆలోచిస్తున్నావు? చల్లటి చలికాలం, చిక్కటి వెన్నెల, మందు కొట్టడానికి ఇంతకు మించిన వెదరే ఉంటుంది. పదమామా. చారిగారు, ఆయన బాబాయ్ గారికి మందు తాగించి ఏవైనా నిజం రాబడతారేమో. అదే ప్లాన్ మేడం. ఆ మధ్య నాపై కూడా అప్లై చేశారు కదా. అఫ్ కోర్స్ మీరు ఏ నిజాలు చెప్పలేదు అనుకోండి. అంటే మేడం, పెద్దగా ఏమీ చెప్పలేదు అని అంటున్నాను. అదే ప్రసాద్ గారు అయితే శాంతం కక్కేస్తారు. వెళ్ళి ఆపండి చారి గారు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మాతో కలిసి మందు కొట్టాంచారి. మందు తాగడానికి ఆయన తప్ప వేరే కంపెనీ దొరకలేదని మీకు? పద, నువ్వు కంపెనీ వద్దు కనుప. ఒకసారి తాగి ఇంటికి వెళ్ళినందుకే మా మీనాక్షి నా తలంటుంది సార్. మళ్ళీ తాగి వెళితే నా తల తీసేసి తాలితో తను ఊరేసేసుకుంటుందండి. వేరే కంపెనీ దొరకలేదా అంటున్నావు? తాగటానికి నేను పనికి రానంటరా? బాదం పాలు తాగే మీకు బ్రాందీ తాగడం అవసరమా అంటున్నాను. నేను గాజు గ్లాసు లాంటి వాడిని. ఆ గ్లాస్ తో బాదం పాలు తాగొచ్చు, బ్రాందీ విస్కీలు తాగొచ్చు. ఈ వయసులో ఎందుకు బాబాయ్? నాకెంత వయసు అయిపోయిందమ్మా? పిన్ని గారికి తెలిస్తే బాగోదు బాబాయ్. ఆయన మా ముందు అయితే మీకేం ప్రాబ్లం? నువ్వు రామావా. అరే చలో, లెట్స్ ఎంజాయ్. అలా ఊరికే కాలుగాల పిల్లిలా తిరగకపోతే వచ్చి మాకు ఒక పెగ్గు కలపచ్చుగా? వద్దు మాయ, మంత కలిసి మందాగనోడు పెగ్ కలిపితే కిక్ రాదు మా. నేను కలుపుతానే. సరే లేడు, కలుపా. ఆగలుడు, ఏం చేస్తున్నావు? వాటర్ సోడా మందులు కలుపుతున్నామా. మందు అలా తాగుతారా? నా ఇలా తాగుతాను. మావ నువ్వు రాదాగేవు. నేనంతే అల్లుడు,
కల్తీ చేయటం నాకు ఇష్టం ఉండదు. మావా అది సీమ సరుకు త్వరగా ఎక్కేస్తుంది. నన్ను ఎక్కే ముందు ఇంకా పుట్టలేదు అల్లుడు. ఏ ముందైనా సరే నేను ఎక్కాల్సిందే. కక్కేరు కదా రే చారుగా. నీలా హాఫ్ క్వార్టర్ డ్రింకర్ని కాదురా నేను, ఫుల్ ఫుల్ డ్రింకర్నే. మంద అదిరిపోయింది అల్లుడు. భలే కిక్ వస్తుంది, భలే మజాగా ఉంది అల్లుడు. ఏంటల్లుడు డల్గా ఉన్నా? మందాగో. నా టైం ఏం బాగాలేదు మావయ్య.